నమస్కారం. మన్ను కథలకి స్వాగతం. ఇప్పుడు మనం మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి రచన నుంచి వచ్చిన చక్కటి కథ పేపర్ బాయ్ అనే చక్కటి కథను విందామండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతూ సంపాదనకు రోజు ఉదయం 6లోగా 100 ఇళ్లల్లో దినపత్రికలను సరఫరా చేయసాగాను. అందుకు 2 గంటల పైనే పడుతుంది. ఆ అదనపు ఆదాయం నా బస్ పాస్కి సరిపోతుంది. సమయం అంటే డబ్బని ఎందుకంటారో అలా నాకు అనుభవపూర్వకంగా తెలిసింది. తక్కువ సమయం తక్కువ డబ్బు, ఎక్కువ సమయం ఎక్కువ డబ్బు. నా బీట్లో అపార్ట్మెంట్స్ తక్కువ, సొంత ఇల్లు వాళ్ళు ఎక్కువ. అపార్ట్మెంట్ సబ్స్క్రైబర్స్లోని సౌకర్యం ఎక్కువ దినపత్రికలను తక్కువ సమయంలో డెలివరీ చేయొచ్చు. ఇండిపెండెంట్ ఇళ్లలో ఇవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. నేను పేపర్లు వేసే ఓ ఇండిపెండెంట్ ఇంటి యజమానిని నెలలా కలిస్తే పేపర్ బిల్ని క్యాష్గా చెల్లిస్తూ ఉంటాడు. నా కస్టమర్స్ అందరిలోకి ఆయనే ఎక్కువ వయసు గలవాడు. అయినా మిగిలిన వారికన్నా ప్రేమగా ఉంటాడు. నెల డబ్బు కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు నా గురించి అడిగి తెలుసుకునేవాడు. నా చదువు ఎలా సాగుతోందని అడిగేవాడు. ప్రతిసారి వాగ్బకరీ ఇన్స్టెంట్ కార్డమమ్ టీని ఇచ్చి కానీ పంపేవాడు కాదు. 4 నెలల క్రితం బిల్లు కోసం వెళ్తే ఆయన కోరాడు, రేపటి నుంచి నువ్వు నాకు సహాయం చేయాలి. అలాగే చెప్పండి సార్. నువ్వు పేపర్ని కాంపౌండ్ గోడ మించి విసిరేసి వెళ్తున్నావు. అలా కాకుండా బెల్ కొట్టి నాకు ఇస్తూ ఉండు. అలాగే సార్, కానీ నేను ఆ పేపర్ని సరిగ్గా మీ తలుపుకు తగిలి దాని ముందు పడేలా చక్కగా విసురుతున్నాను. ఇందాక ఎన్నడూ నేను మిస్ అవ్వలేదు. అయ్యానా సార్? ఆయన సన్నగా నవ్వి చెప్పాడు. లేదు, నీ టాలెంట్ని గుర్తించాను. కానీ నువ్వు ఆ పని చేయాలి. నేను అడిగేది నీ సమయాన్ని ఎక్కువ తీసుకోవడం అని నాకు తెలుసు. నీ సమయానికి గాను నేను నెలకి 500 అదనంగా చెల్లిస్తాను. సరేనా? అది చాలా పెద్ద మొత్తం సార్. 150 నాకు. ఆయన నవ్వి చెప్పాడు. నీకు నాకు కాదు, నిజానికి నాకు అది చాలా చిన్న మొత్తం. ఎందుకంటే ఆయన చెప్పింది విన్నాక మర్నాటి నుంచి ఆయన ఇంటి ముందు సైకిల్ దిగి స్టాండ్ వేసి లోపలికి వెళ్ళి డోర్ బెల్ కొట్టి తలుపు తెరిచిన ఆయనకి గుడ్ మార్నింగ్ చెప్పి పేపర్ ఇవ్వసాగాను. ఆయన ప్రతిసారి కృతజ్ఞతగా థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ అంటారు. బై సార్, టేక్ కేర్ సార్ లాంటి మాటలు చెప్పి నేను సైకిల్ ఎక్కుతాను. నెలకి 500 రూపాయల అదనపు ఆదాయానికి మా ఇంట్లో అందరికన్నా మా అమ్మ ఎక్కువ ఆనందించింది. ఇంట్లో కుట్టు మెషిన్తో బ్లౌజులు కుట్టడానికి ఒక్కోదానికి మా అమ్మ సంపాదించే మొత్తం అది. ఓ రోజు తలుపు తట్టినా ఆయన తెరవకపోవడంతో పేపర్ని తలుపు ముందు పడేసి వెళ్ళిపోయాను. నా బీట్ ముగిశాక ఆయన ఇంటి ముందు నుంచి వెళ్తూ ఆగి చూస్తే పేపర్ అక్కడే ఉంది. ఆయన కోరిక ప్రకారం నేను మధ్యాహ్నం 12:30కి మళ్ళీ వెళ్ళి చూస్తే ఆయన ఇంటి తలుపు ముందు దినపత్రిక నేను వేసిన చోటే కనిపించింది. ఆ తర్వాత ఆయన కోరింది చేశాను. పోలీసుల దగ్గరికి వెళ్ళి ఆయన ఇంటి డూప్లికేట్ తాళం చెవి ఎవరి దగ్గర ఉంటుందో చెప్పాను. ఆ వృద్ధుడు నాకు ఇచ్చిన తన మాజీ కోలీగ్ ఇంటి చిరునామా, ఫోన్ నెంబర్ గల కాగితాన్ని నేను ఎస్ఐకి ఇచ్చాను. నేను చెప్పింది విని ఎస్ఐ ఓ కానిస్టేబుల్ని ఆ పని చూడమన్నాడు. ఇద్దరం అక్కడికి చేరుకున్నాం. లోపల టీవీ ఆన్లో ఉంది. దాని ముందు సోఫాలో కూర్చున్న ఆయన ఒరిగిపోయిన తీరు చూడగానే పోయాడని మాకు అర్థమైంది. ఆయన చేతిలో రిమోట్ తీసే ప్రయత్నం చేసినా రాకపోవడంతో కానిస్టేబుల్ చెప్పాడు, రిగర్ మార్చిన్. పోయి చాలా గంటలైంది. ఆయన మరణించాడని తెలిసి నేను బాధపడ్డాను. ఓ కస్టమర్ని కోల్పోయిననో నెలకు 500 పోయాయనో కాదు. ఆయన పరిస్థితి గురించి తెలిసాక ఆయన కొడుకు ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఆ విచారకర వార్త చెప్పాను. అతను వచ్చేలోగా ఆయన మృతదేహాన్ని హాస్పిటల్లో భద్రపరిచే ఏర్పాటు ఆయన కొలీగ్ చేశాడు. ఆయన పోయిన 13వ రోజు నాకు ఆయన కొడుకు నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే తనని కలవమని చెప్తే వెళ్ళాను. ఓ కవర్ ఇచ్చాడు. దాని మీద నా పేరుంది. దాన్ని చింపి చదివాను. డియర్ పేపర్ బాయ్, థ్యాంక్స్. నువ్వు డోర్ బెల్ నొక్కినప్పుడు నేను తలుపు తెరవకపోవడానికి కారణం తెలిసాక ఇది నీకు అందుతుంది. నా భార్య 6 నెలల క్రితం పోయింది. మా అబ్బాయి అమెరికాలో ఉంటాడు. నాకు వీసా దొరక్క ఇండియాలో ఉండాల్సి వచ్చింది. నా సమయం ఎప్పుడు వస్తుందో నాకు తెలీదు. నా శవం కుళ్ళిన వాసన వచ్చాక కానీ నేను పైకి వెళ్ళానన్న వార్త మా అబ్బాయికి వెంటనే తెలియజేయడానికి నీతో ఆ ఏర్పాటు చేసుకున్నాను. నన్ను ముఖాముఖి కలిసేవారు, నాతో మాట్లాడేవారు ఎవ్వరూ లేరు.
డోర్ బెల్ మోగి తలుపు తెరవగానే నువ్వు చెప్పే గుడ్ మార్నింగ్ నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. బాగా చదువుకో. బై. గాడ్ బ్లెస్ యూ. ఉత్తరానికి పెట్టిన జెమ్ క్లిప్కి నా పేర 50,000 రూపాయలకి తారీఖు వేయని చెక్కు కూడా ఉంది. కథ సమాప్తం. బాగుందండి కథ. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఉంటానండి. ప్రేమతో మీ మను.